నా కుటుంబం జోలికి వస్తే అది ఎవడైనా సరే, అది ఏదైనా సరే, వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్కి వెళ్తాను, అవసరమైతే లేపేస్తాను కూడా. నేను డైరెక్ట్గా చెప్తాను మీకు ఇప్పుడే. నాకు జస్టిస్ జరగలేదంటే నేను చంపేస్తాను. ఎందుకు అలాంటివి? మళ్ళీ ఇప్పుడున్న కేసులు చాలవా? 22 కేసులు అయినాయి, బొంగు ఇంకో 2 కేసులు అవుతాయి. ఏమైనా అయిద్దా? నా కుటుంబం వచ్చి నా కన్న తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకుని, నా భార్య కళ్ళనీళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చానంటే నేను బతకడం అనవసరం భూమి మీద. నన్ను అన్నోడి తలకాయ తీసేస్తాను. నాకు జస్టిస్ జరగకపోతే ఖచ్చితంగా త్వరలో జరుగుద్ది. నన్ను అన్నోడి తల తీసేస్తాను. అలా మాట్లాడించినోడు తలకాయ కూడా ఎగిరిపోద్ది. ఇప్పుడు ఇట్టంటాలు నాకు చాలా మంది ఫోన్లు చేస్తారు, మెసేజ్లు చేస్తారు, బూతులు తిట్టేవాడు ఉంటాడు, నేను చంపేస్తా ఉంటారు, నేను స్టూడియోలో చంపేస్తా ఒకడు అంటాడు. ఇవన్నీ నేను గడిచిన 7-8 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నా. వాళ్ళల్లో ఇతను ఒకడు. ఏం చేస్తారు? నాకు ఎన్ని రోజులు ఆయుష్ రాసి పెట్టి దేవుడు ఉంటే అన్ని రోజులు నేను ఉంటా. వీళ్ళను ఇంకొక ఆయన నన్ను ఏదో చేసేస్తా అంటే అది అవ్వదు కదా. నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటా. రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ఆర్ పార్టీని నమ్ము